రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ జోగినిపల్లి భాస్కరరావు ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు. గంభీరావుపేట మండలం లింగనపేట గ్రామంలో శ్మశాన ప్రహరీ గోడ నిర్మించిన వెంకటేష్ అనే కాంట్రాక్టర్కు బిల్లులు మంజూరు చేసేందుకు ఆయన లంచం డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. 7,000 రూపాయలు స్వాధీనం చేసుకున్న ఏసీపీ డీఎస్పీ వివి రమణమూర్తి నిందితునిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వర్క్ చేసిన కబ్రస్థాన్ పంచాయతీరాజ్ వర్క్ చేసిన 5 లక్షల వరకు చేసినందుకు ఈ ఆఫీస్లో పంచాయతీరాజ్ ఈ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్ భాస్కరరావు లంచం అడగడం జరిగింది. అందు గురించి నాకు లంచానికి ఇష్టం లేదు. ప్రభుత్వాలు జీతం ఇస్తున్నా కూడా వీళ్ళు లంచం ఎందుకు కలుపుతారనే ఉద్దేశంతో ఏసీబీని కలిసి ఆయనను పట్టేయడం జరిగింది. నేను ఒక్కనే పట్టించుడు కాదు, ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా భయపడకుండా లంచం అడిగిన ఏ అధికారినైనా సరే ఖచ్చితంగా పట్టేయాలి. మనం అందరం పట్టేయాలి. అవినీతికి జడుచుకోవాలి అధికారులు. లంచము 8,000 రూపాయలు అడిగింది. సీనియర్ అసిస్టెంట్ 8,000 రూపాయలు ఇస్తే నీకు పని అవుతుంది అని పై అధికారి పేరు చెప్పిండు. తీసుకునేది ఆయనే కానీ చెప్పేది పేరు పై అధికారుల పేరు చెప్పి నేను ఒక 3-4 రోజుల క్రితము వాళ్ళని కలిసిన 2021 స్టార్ట్ చేసి కబరస్థానికి కాంపౌండ్ వాళ్ళు నిర్మించినారు. 4,38,000 రూపాయలు కాంపౌండ్ వాళ్ళు నిర్మించారు. అటు వాళ్ళకి సంబంధించి ఎంపీ మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి ఈ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం 7,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు వీడుకోగా 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం చేయమని చెప్పాడు. 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు రెగ్యులర్గా పట్టించడం జరిగింది. అండ్ స్పెషల్ కోర్టు, ఏసీబీ కోర్టు, కరీంనగర్ కోర్టులో